నమ శివాయ. అందరికీ నమస్తేనండి. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి. వారాహి అమ్మవారు చాలా మహిమ గలది. ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రులలో పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వర్ధిస్తుంది. లలితాదేవి నుంచి వారాహీదేవి ఉద్భవించింది. కష్టాలలో ఉన్నవారు, భూ సంబంధించిన తగాదులున్నవారు, కోర్టులో కేసుల్లో చిక్కుకున్నవారు, ఎన్నో సమస్యలను ఇబ్బంది పడుతున్నవారు, మీ ఎలాంటి సమస్యలైనా సరే శక్తివంతమైన వారాహి అమ్మను పూజిస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ వారాహి నవరాత్రులు మొత్తం 9 రోజులు ఉంటాయి. ఈ 9 రోజులలో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. ఒక్కరోజు చేసే ఈ వారాహి పూజ చాలా మహిమ గలది. 9 రోజుల పాటు వారాహి అమ్మను పూజిస్తే ఇంకా మంచి జరుగుతుంది. ఈ నవరాత్రులలో ఆ వారాహి అమ్మను ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపు చేసుకోవాలి. మీ ఇంట్లో అమ్మవారు పూజ చేయాలి అనుకుంటే వారాహి అమ్మవారి ఫోటోను తీసుకొని వచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవాలి. మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోను పెట్టండి. లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ఉన్నా లేదా సరిపోతుంది. వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా సరే పూజించుకోవచ్చు. అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు చేయవచ్చు. ఈ వారాహి నవరాత్రులు జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ముగిస్తాయి. ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అలా చేయలేని వారు కనీసం ఒక్క రోజైనా సరే అమ్మవారిని పూజ చేసుకోండి. మీ ఇంట్లో వారాహి పూజ చేయాలనుకుంటే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. మీ ఇల్లంతా శుభ్రపరిచినాకే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి. కలకల్లాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. తర్వాత మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి పటాలను పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. వారాహి అమ్మవారిని పూజలో ఖచ్చితంగా ఎర్రని పుష్పాలు ఉండేలా చూసుకోవాలి. వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి. అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు తాంబూలం సమర్పించి పూజను ప్రారంభించుకోండి. ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న అష్టదళ ముగ్గును వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి. దీపం ప్రతిమకు కుంకుమ బొట్టు పెట్టి ప్రతిమలో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని నమస్కారం చేసుకోవాలి. అలాగే అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లను సమర్పించుకోవాలి. మీ శక్తి కొద్ది ఏవైనా సరే నైవేద్యంలో మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు. వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించడం మాత్రం మర్చిపోవద్దు. బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. పూజలో బెల్లం పానకాన్ని సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తుంది. అమ్మవారి పూజలో ఒక జాకెట్ ముక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించండి. అమ్మవారికి సమర్పించిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు. లేదంటే ముత్తైదును పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమలతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు. చివరగా అమ్మవారికి ఆరతిని ఇచ్చి నమస్కారం చేసుకుని మీ కోరికలను అమ్మవారికి చెప్పుకున్న తర్వాత 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధూపం వెయ్యాలి. ఈ అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది. పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని 9 సార్లు జపించాలి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం వారాహి హరి ఓం. నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారం చేసినా మీ కోరికలు తీరడం లేదు అని అనుకునేవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపించి చూడండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ మంత్రం ఏమిటి అంటే
హైం క్లీం సౌ అనే మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్య అనేది తొలగిపోతుంది. అమ్మవారి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును కానీ ఇత్తడి చెంబు కానీ పెట్టుకోవాలి. ఒక రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని దాని నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచుకోండి. నవరాత్రులు అయ్యేంత వరకు ఈ 9 రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి. ఈ విధంగా ఒక రాగి చెంబులో కొత్త నీటిని నింపి మీ పూజ గదిలో పెట్టడం వల్ల మీరు ఒకరోజు పూజ చేసినా సరే 9 రోజులు పూజ చేసినంత పుణ్యఫలం అనేది మీకు దక్కుతుంది. మీరు పూజ చేసే రోజున అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. ఆ పూజకి రెట్టింపు పుణ్యఫలం అనేది మీకు దక్కుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు పాలు అలాగే పండ్లు తినవచ్చు. ఉపవాసం ఉండలేని వారు ఒక పూట అయిన ఆహారాన్ని తీసుకోకుండా ఉంటే వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టంగా ఉండాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యలో పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. అలాగే ఈ నవరాత్రులు 9 రోజులు మధ్యాహ్నం సమయంలో పొరపాటును కూడా ఎవ్వరూ నిద్రపోకూడదు. ప్రత్యేకంగా దీక్ష చేయలేని వారు అనుకునేవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోను ఏం చేయాలి అని సందేహం అందరికీ రావచ్చు. వారాహి అమ్మవారి ఫోటోను మీ ఇంట్లో కూడా ఉంచుకోవచ్చు. లేదా దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారిని నిమజ్జనం చేసినా సరిపోతుంది. ఈ విధంగా వారాహి అమ్మని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే అది ఖచ్చితంగా తొలగిపోతుందని భక్తుల నమ్మకం. పూర్వం హిరణ్యకశిపుడిని రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహిమూర్తి. ఆ వరాహిమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అమ్మవారు అంటారు. విన్నారు కదండి. ఈ విధంగా చేసి అమ్మవారి యొక్క కటాక్షం మనపై వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.